బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో పలు చోట్ల భారీగా వర్షం కురుస్తుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మల్కాజ్గిరి, గచ్చిబౌలి, లింగంపల్లి, మెహదీపట్నం, లంగర్ హౌస్, కొండాపూర్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇటీవల కురిసిన వర్షంతో హైదరాబాద్లో పలు చోట్ల కాలనీలు, చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా సైతం నిలిచిపోయింది. ఇక వాహనదారులైతే నరకయాతన అనుభవించారు. రోడ్లపై వర్షం నీరు నిలవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. హైటెక్ సిటీ, నానక్రామ్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ కిలోమీటర్ల మేళ నిలిచిపోవడంతో ఉద్యోగులు, పోలీసులు కూడా తీవ్ర ఇబ్బందులు అనిపించారు. అటు మూసీ, ఇటు హిమాయత్ సాగర్ కు వరద నీరు పోతడంతో హైదరాబాద్ వాసులు భయదలకు గురయ్యారు. అయితే వర్షాలు క్రమంగా తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా వర్షం కురుస్తుంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మల్కాజ్గిరి, గచ్చిబౌలి, లింగంపల్లి, మెహదీపట్నం, లంగర్ హౌస్, కొండాపూర్, హైటెక్ సిటీ, పంచగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూర్తో పాటు మరికొన్ని ప్రాంతాల వర్షం పడుతుంది. ఇటీవల కురిసిన వర్షంతో హైదరాబాద్ లో పలు చోట్ల కాలనీలు, చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా సైతం నిలిచిపోయింది. ఇక వాహనదారులైతే నరకయాతన అనుభవించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ రిటైర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గత కొద్దిసేపటి నుంచే కూడా హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఏదైతే గత వారం రోజుల ఎక్స్పీరియన్స్ మనం చూసామో, ఈ కుండపోత వర్షానికి హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా జలమయమైపోయి వాహనదారులు పడ్డ ఇబ్బందులు అన్నీ కాదు. అయితే ఒక్కరోజు తెరపి ఇచ్చిన వరుణదేవుడు మళ్ళీ ఈ రోజు సాయంత్రానికి మళ్ళీ కొద్దిసేపటికి మొత్తం హైదరాబాద్ అంతా చీకటితో నిండుకుందా అన్న విధంగా తయారైంది. ప్రస్తుతం వర్షం తెరిపిచ్చినప్పటికీ కూడా మరికొద్ది గంటల్లో వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ లో ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే వర్షం పడుతుంది అంటే మరి ఆల్రెడీ ఇప్పటికే ఆఫీసుల నుంచి అందరూ ఇళ్లకు వెళ్లే సమయం, ఈ సమయంలో వర్షం పడితే గనక వాహనదారులు రోడ్డు పైన ఇరుక్కుపోయే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తాము వారం రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసు. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించి ఏవైతే మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న హైటెక్ సిటీ కావచ్చు, అదేవిధంగా గచ్చిబౌలి కావచ్చు, ఆ ఏరియాలంతా కూడా ఒక నరక కూపంలో తయారయ్యే పరిస్థితి, అంటే వాహనాలు ముందుకు కదలేని పరిస్థితి అక్కడ నెలకొని ఉంటుంది. సో ఈ టైంలో వర్షం పడితే గనక పరిస్థితి మరీ దిగజారే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం ఒక వారం రోజుల క్రితం కురిసిన వర్షాల్లో మొత్తం దాదాపుగా ఒక 7-8 కిలోమీటర్లు వాహనాలు ఆగిపోయిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా అనేది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఉంది. అయితే పోలీసులు ముందుగానే వీళ్ళకందరికీ హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే ఈ సీజన్ లో ముందు నుంచి కూడా చెప్తున్నది ఒకటే, 3 గంటల ప్రాంతంలోనే ఉద్యోగస్తులందరూ ఇంటికి వెళ్లిపోయేలాగా ఒక ఆఫీస్ వేళలు కుదించుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగులందరూ కూడా దాదాపుగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు వెళ్తున్న వాళ్ళందరూ కూడా దాదాపుగా ఇంటికి వెళ్ళిపోయారని చెప్పొచ్చు. కానీ హైదరాబాద్ రోడ్లు చూసుకుంటే గనక ఎప్పుడు కూడా వాహనాలతో రద్దీపైన కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో వర్షం పడితే గనక మరింత రద్దీగా తయారయ్యే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే గనక బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట ఇలా సెంటర్ ఏరియాలో, అదేవిధంగా శివారు ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం అయితే పడుతుంది. అయితే మరో గంటన్నర తర్వాత ఇది మరింత ఎక్కువ కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే మరో అల్పపీడనం కూడా ఏర్పడింది కాబట్టి దీని ప్రభావం 1-2 రోజుల్లో ఉండబోతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలిపింది. వరుణ్, హైదరాబాద్ లో కొన్ని చోట్ల కాలనీలు, చెరువులను తలపిస్తున్నాయంటే తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడున్న నీటిని ఏమన్నా దారి మళ్లించే ప్రయత్నాలు అధికారులు ఏమైనా చేస్తున్నారా? అధికారులు ప్రజలకి వర్షాకాలంలో ఎలాంటి ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు? వరుణ్, ముందు నుంచి కూడా వర్షాకాలం ప్రారంభం నుంచి కూడా ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది కావచ్చు, వాళ్ళంతా కూడా రోడ్ల మీద ఉన్నారు. ఎక్కడ ఏ ఉపద్రవం సంభవించినా లేదా ఎక్కడ నీళ్లు పేరుకు నిల్వ ఉండినా వాటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వర్షం పడుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి, అంటే ఏదన్నా పని చేయాలని కూడా వర్షం తగ్గిన తర్వాతనే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే సిబ్బంది అంతా, జిహెచ్ఎంసీ సిబ్బంది అంతా రోడ్ల మీద ఉన్నారు. అదేవిధంగా పోలీసు సిబ్బంది కూడా రోడ్ల మీద ఉన్నారు. ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ఏరియాలో అదేవిధంగా రోడ్ల మీద కూడా పోలీసులు చేరుకోవడం జరిగింది, జిహెచ్ఎంసీ సిబ్బంది చేరుకోవడం జరిగింది. నీళ్లు
ఉన్న చోట ఎక్కువగా ఉన్న చోట అక్కడ డ్రైనేజీలు ఓపెన్ చేసి ఆ పక్కకే నిలబడి మొత్తం ఆ వాటర్ అంతా డ్రైనేజీల ద్వారా బయటికి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికైతే వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఓ గంట తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి సిబ్బంది అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అటు పోలీస్ శాఖ అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బందిని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ అంతరాయం కలగకుండా కూడా విద్యుత్ సిబ్బంది తమ తమ విధుల్లో నిర్లిప్తంగా ఉండాలని చెప్పొచ్చు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.